నమస్తే. ప్రజాభవన్లో ఉన్నాం మనం. ప్రజెంట్ చాలా మంది వివిధ సమస్యలతోటి వివిధ దరఖాస్తులు పట్టుకొని ప్రజాభవన్కి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు సంబంధించినటువంటి దరఖాస్తుదారులు గతంలో కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఒక్కొక్కరు 4-5 సార్లు ఈ ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ఎవరు కూడా ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు. అంతేకాకుండా ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించట్లేదు. కేవలం ప్రజాభవన్కి వచ్చినటువంటి నేపథ్యంలో సమస్యల పరిష్కారం అయితే అని చెప్పేసి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చినా కానీ సమస్యలు పరిష్కారం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. వాళ్ళు వచ్చినటువంటి బాధితులు ఎవరు, ఎక్కడి నుంచి రావడం జరిగింది, వాళ్ళు నిన్న నుంచి కూడా, ఎందుకంటే హైదరాబాద్ రావాలంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఒకరోజు ముందుగానే చేరుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి రావడం జరిగింది, వాళ్ళ సమస్యలు ఏంటి అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మేము గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి వచ్చాం సార్. గత ప్రభుత్వం మమ్మల్ని ఏంటిదంటే చాలా స్ట్రెస్ చేసి ఎగ్జామ్ గ్యాప్ లేకుండా నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. అదే కోపంతో, అంటే కోపం కాదు సార్, ప్రతి ఒక్క మినిస్టర్స్ దగ్గరికి అప్పుడు పోయినాం సార్. బట్ అట్లీస్ట్ వాళ్ళు పట్టించుకునే పొజిషన్ కూడా ఆ టైంలో లేదు. ఏడ్చినాం, బాధపడ్డాం, కాళ్ళు పట్టుకొని బతిలాడినా కూడా ఆ టైంలో విన్నవించుకున్నా కూడా అప్పుడు అడగలేదు. అప్పుడు ఏంటిదంటే మాకు హామీ ఇచ్చారు సార్, ఎప్పుడైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో డెఫినెట్లీగా మీకు ఏదైతే చేయాలనుకుంటున్నామో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిఎస్సి పెంచారు సార్. గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచారు. అట్లాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా ఆల్రెడీ March 6 రోజున ఒక సర్క్యులర్ అనేది ఇచ్చిండ్రు సార్. మేము ఆల్రెడీ పోస్టులు పెంచి మీకు ఎగ్జామ్ పెడతామని. అట్లీస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అడుగుతున్నా మమ్మల్ని పట్టించుకునే పొజిషన్ లేదు సార్. మా డిమాండ్ ఒకటే సార్, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ అనేది నిర్వహించమని చెప్పేసి మేము అడుగుతున్నాము. బట్ చాలామంది మాకు అంటే కాల్ చేసి బెదిరించడాలు ఇలాంటివన్నీ చెప్పేసి ట్రీట్ చేస్తున్నారు అనమాట. సో మాకు అర్థం కావట్లేదు. మొన్న ఒక అతను అయితే చాలా దారుణంగా కాల్ చేసి ఏమంటారు, ఒక అమ్మాయితో మాట్లాడే మాటల్లాగా మాట్లాడలేదు, ఒక అన్నోన్ పర్సన్ సార్, తెలియదు నాకు. అంటే మీరు అంటే ఉద్యమాలు చేద్దామన్న వేళ మేము రాలేదు సార్. మాకు బాధ ఉంది, మా సిచ్యువేషన్ ఇది, పోస్టులు పెరిగితే మా ఫ్యామిలీకి మేము సపోర్ట్ అవుతామన్న వేళ మేము వచ్చినాం సార్. అంతా గలీజ్గా మాట్లాడుకుంటూ వస్తూ నిన్ను ఉంచను, నిన్ను చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తూ మాట్లాడుతున్నారు సార్. అదంతా అంటే మాకు పోస్టులు పెరగాలని మేము అడిగితే తప్ప సార్. వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ ఎంప్లాయీస్ అంట, మేము తప్పు పట్టట్లేదు, అందరు ఎంప్లాయీస్ని మేము అడుగుతలేదు సార్. వాళ్ళు ఏ ఉద్దేశాలతో వచ్చిండో, ప్రిపరేషన్లో ఉన్నారో మాకు తెలియదు. మేము నిరుద్యోగులమై ఉండి ఈ సిచ్యువేషన్లో వచ్చినాం. మా పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెట్టండి అని అడిగితే మమ్మల్ని చంపేస్తారా సార్? దేనికి చంపేస్తారు అర్థమైతే లేదు. ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ చదువుకోవడానికే వచ్చిన మేమందరం, కనీసం మాకు పోస్టులు పెరిగితే ఒక్కొక్క జోన్లో లేదు సార్. మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడితే ప్రభుత్వానికి కూడా ఏమంటారు, మేము ప్రతి ఒక్కరం ప్రభుత్వం రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాం సార్. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని బెదిరించడం కరెక్ట్ కాదు సార్. ఈరోజు ఎన్నో వేదికలతో చెప్పింది సార్, నిరుద్యోగుల పేరు మీద మేము ప్రభుత్వం వచ్చింది అని. మరి ఇప్పుడు ఎందుకు సార్ ఆలోచించట్లేదు? మేము అడుగుతుంది న్యాయమైన డిమాండే కదా సార్. అప్పటి నుంచి లేవు నోటిఫికేషన్స్, ఇప్పుడు ఇచ్చారు. మళ్ళీ ఎగ్జామ్ గ్యాప్ లేకుండా పెడతారు. అట్లీస్ట్ అడిగింది కూడా చేయకపోతే ప్రభుత్వాన్ని మేము విన్నవించుకోవడం ఎందుకు సార్? మేము ప్రజావాణిలో అయితే ఇచ్చాం సార్. గతంలో కూడా అంటే ఒక 2 times వచ్చినాం సార్. మినిస్టర్స్ కూడా కొంతమందిని కలిసినాము. బట్ ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏంటిదంటే ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారంటే అది అశోక్ నగర్ అడ్డా సార్, ఎందుకంటే చదువుతున్నాం కాబట్టి. కొంతమంది ఏమంటున్నారు అంటే ఎవరైతే ప్రభుత్వం తరపున నిరుద్యోగులు పదవులు చెప్పుకొని ఎవరైతే ఉన్నారో పదవులు పొంది ఇప్పుడు ఏంటిదంటే అశోక్ నగర్లో ఉండేటోళ్ళు చిల్లర గ్యాంగు, వాళ్ళు చెప్పేది వినొద్దు, మేము చెప్పిందే మీరు చేయాలి అని చెప్పేసి అనుకుంటూ వస్తున్నారు. చిల్లర గ్యాంగ్ అని మేము ఎందుకు అవుతాం సార్? చదువుకోవడానికి వచ్చినప్పుడు మా హక్కుల గురించి మేము అడుగుతున్నప్పుడు అప్పుడేమో నిరుద్యోగులు కావాలని చెప్పేసి మా వెంట తిరిగిండ్రు, మేము కావాలన్నారు. ఇప్పుడు చిల్లర గ్యాంగ్ ఎందుకు అవుతుంది సార్? అర్థమైతే లేదు అసలు. ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో నిజం చెప్తున్నా సార్, సూసైడ్ చేసుకోవాలన్న థాట్ అనేది ఉంది సార్. ఎందుకంటే లైఫ్ అనేది చాలా చాలా అంటే చాలా ఉంది. అట్లీస్ట్ నిజం చెప్తున్నా సార్, నాకు నా మదర్ లేదు, అంటే నా ఫాదర్ కూడా లేరు. నేను పేరెంట్స్ లేకుండా ఒక సిచ్యువేషన్లో నిరుద్యోగిగా ఉండి మేము ఎక్కడుంటున్నాం, కారం తిని బతుకుతూ ఒక జాబ్ వస్తే మా లైఫ్ కూడా బాగుంటుందన్న వేలో మేము ట్రై చేస్తున్నాం. బట్ ఈ సిచ్యువేషన్లో కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే మాకు చావే శరణ్యం సార్. మేము ఒకటే సార్, మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి సార్. పోస్టులు పెంచకపోతే ఏమంటారు, తర్వాత జాబ్ క్యాలెండర్ అంటే మాకు నమ్మకం లేదు సార్. జాబ్ క్యాలెండర్ మీద ఫస్ట్ అయితే నమ్మకం లేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో అది నెరవేర్చాలని మేము అడుగుతున్నాము, అంతే తప్ప వేరే ఏం లేదు. ఈరోజు నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంకి వచ్చే సమస్య లేదు సార్. ఎందుకంటే వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ గెలుపు కోసం కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి
ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి సైనికులుగా ప్రతి ఊళ్ళలో తిరిగి ఆ రోజు మనం అశోక్ నగర్ నుంచి కూడా టీఎస్పీసీ నుంచి బస్ యాత్ర చేయడం జరిగింది సార్ వాస్తవానికి. అయితే ఏ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆ ప్రభుత్వం గెలిపించుకున్నామో ఇప్పుడు అదే ప్రభుత్వం మా కళ్ళలో ఏలుపెట్టి పొడుస్తున్నాం. ఎవరు చెప్పుకోవాలి సార్? ఇప్పుడు మేము ఇక్కడికి ప్రగతి భవన్కి వస్తుంటే కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సైబరాబాద్ ఎస్ఐ కూడా ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేసినాను. రావద్దు, వస్తే ఖచ్చితంగా అరెస్టులు చేస్తాం, అది చేస్తాం, మీకు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టామని చెప్పేసి. ప్రజాభవన్ ఉంది కాదు కదా సార్, ఇప్పుడు ప్రజాభవన్ ఉంది, దానికి మా సమస్యలు చెప్పుకోనికి ప్రజాభవన్కి రావడానికి కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గెలిచే ముందు ఒక మాట ఇచ్చింది సార్, ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టులు బెంచే పరీక్ష పెడతామని చెప్పేసి ఖచ్చితంగా మాట ఇచ్చింది. ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులకే ఈరోజు నిరుద్యోగులందరూ దాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దించే ప్రయత్నం వస్తాం కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బరాబరుగా ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు 2000, 3000 పెంచబోతే 20వ తారీఖు 1,00,000 మందితో టీఎస్పీసీ ముట్టడి చేస్తామని కూడా మీ మీడియా ముఖ్యంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఇంకా దరఖాస్తు ఇవ్వలేదు సార్, ఎవరికి ఇవ్వలేదు. చిన్నారెడ్డి సార్ వస్తే వెయిటింగ్ చేయమన్నా, సార్ కూడా వచ్చిండు. సార్ కూడా కలిసి గట్టిగా చెప్తాం. ఎందుకంటే సార్ ఆ రోజు మేమే తిరిగినాం మీకోసం. ప్రతి ఒక్క అభ్యర్థి సార్ తాను సొంతంగా ఎమ్మెల్యే పోటీ చేస్తే ఏ విధంగా కష్టపడతారో ఆ విధంగా కష్టపడి ప్రతి ఒక్క అభ్యర్థి ఫోన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చిన నిరుద్యోగులు అన్యాయం జరుగుతున్నది. సుమారు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల మంది నిరుద్యోగులు ఎదురుస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఉన్న పోస్టులు ఒక గ్రూప్ 2లో ఒక 730 ఉన్నాయి. జిల్లా జోన్ల చూసుకుంటే ఒక్కో జిల్లాకు ఒక 20-10 పోస్టులు కూడా లేవు. ఆల్రెడీ మేము పెట్టే డిమాండ్ అంటే ఆల్రెడీ ఉన్నాయి సార్, ఉద్యోగాలు ఉన్నాయి. ఆర్థిక శాఖ కూడా చెప్పింది కొత్త ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని యాడ్ చేయొచ్చు అని చెప్పింది. అయినా సరే ప్రభుత్వం ఎటువంటి దున్నపోతు మీద వాన కురిసినట్టు ఎటువంటి స్పందన లేకుండా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించాల్సిన అవసరం వచ్చిందని కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాలు పట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి మాత్రం 6 నెలలే పట్టింది. ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగులు అందరూ ఎప్పుడు ఇచ్చి సార్, అది గత ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు ఏది మన పాత కుండలు కాక కొత్త నీళ్ళు పోసినట్టు ఉన్నది ముచ్చటంతా. కుండ పాతది కానీ కొత్త నీళ్ళు అనమాట. గత ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసిన 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినని చెప్పుకున్నారు. అలాగే 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో కూడా ఆల్రెడీ ఇచ్చినని కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో ఎక్కడ పెట్టారో మాకైతే తెలియదు. సరే ఇక్కడైనా మరి గోళ్ళకి ఏమైనా అతికిచ్చారో, మాకు ప్రశ్న ఓట్లు ఏమైనా అవపడతాయని చెప్పేసి వచ్చినా కానీ మాకు కూడా ఏమో పడలేదు. మరి ఇక్కడైతే ఏం లేవు, మాకు కూడా ఏమో పడలేదు. ఇక్కడ అవపడదే అన్నట్టు వచ్చినాం, ప్రశ్న ఓట్లు ఏమైనా అతికిచ్చినాం అని చెప్పి చూద్దామని చెప్పేసి వచ్చినాం. 2 లక్షల మేనిఫెస్టో అంటే సరే 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏం ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి మేము కూడా బరాబర్ వచ్చినాం చూద్దామని చెప్పేసి. సరే ప్రగతి భవన్ దగ్గర అతికిచ్చిరేమన్నట్టు ఇక్కడ కూడా ఏం లేవు. అంత ఉత్తది, అంత ట్రాష్ మ్యాచ్ సార్. నిరుద్యోగులను పెట్టించుకునే మాట లేదు. అశోక్ నగర్లో కూడా బలుమూరు వెంకట అన్న కానీ రియాజ్ సార్ని కూడా మేము దగ్గరుండి వాళ్ళ వేలో నిలిచి వాళ్ళ ప్రకారం మేము పోయిన 6 టీఎస్పీసీ ముట్టడి రోజు వాళ్ళు కూడా పదవులు రాగానే మొత్తం మర్చిపోయి అశోక్ నగర్లో అంత చిల్లరగాలు అంత అవలగాలు అంటే అవసరం అయిపోయిన తర్వాత మొత్తం పడుచుకునే నాదుడు కరువు అయిపోయింది సార్. కాబట్టి మేము ఖచ్చితంగా ఫైనల్గా సార్ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచకపోతే మాత్రం మళ్ళీ 1,00,000 మంది టీఎస్పీసీ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం మేము బరాబర్గా. ఇలా ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నిరుద్యోగులు లేకపోతే తెలంగాణ లేదు ప్రైవేట్. కాబట్టి నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మేము బరాబర్ టీఎస్పీసీ ముట్టడి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చిన, ఏంటిది మీ సమస్య ఏంటిది? నా పేరు డాక్టర్ కుర్రైషులాల్ అండి, తెలంగాణ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ స్టేట్ ప్రెసిడెంట్. మేము వేరియేషన్ జిల్లాల నుండి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నుండి మొదలు పెట్టుకుంటే మహబూబ్ నగర్, ఖమ్మము, వరంగల్, తర్వాత మెదక్ అన్ని జిల్లాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. మాకు 2 డిగ్రీ గెస్ట్ లెక్చర్స్ యొక్క 2 ప్రధానమైన డిమాండ్లతో మేము ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. ఒకటి ఆటో రెన్యువల్ చేయడము, తర్వాత కన్సాలిడేట్ పే ఇవ్వడం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్నటువంటి మాకు గత ప్రభుత్వంలో వివక్షత చూపడం, మా సమస్యలకు పరిష్కారం చూపకపోవడం, తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మాకు ఒక అభయహస్తంలో ఇవ్వడం జరిగింది. కన్సాలిడేట్ పే ఇస్తామనేటటువంటి 50,000 వేతనం ఇస్తామనేటటువంటి విషయాన్ని, తర్వాత రెన్యువల్ చేస్తామనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ మేము ఒక 30 సార్లు ప్రజావాణిలో కార్యక్రమంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ 30 సార్లు ఇచ్చినామండి. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులందరికీ, ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలకు, ప్రభుత్వ సలహాదారులకు, తర్వాత ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి కూడా 2 సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ మా సమస్య అలాగే ఉండిపోయింది. ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతలేదు. రేపటి నుండి యూనివర్సిటీలో ఆల్మానకు స్టార్ట్ అవుతుంది. తర్వాత డిగ్రీ స్టూడెంట్లు సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ క్లాసులు ఎంగేజ్ అవుతాయి. కానీ ఇక్కడ 1600 మంది రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత 1600 మంది మేము డిగ్రీ గెస్ట్ లెక్చర్లను కూడా పనిచేస్తున్నాం. మరి వాళ్లకు రేపు ఇన్ టైంలో సిలబస్ కాకుండా రేపు 1-2 నెలల లేటుగా రిక్రూట్ చేసినా కానీ మేము ఆ
లాస్ అయినటువంటి సిలబస్ను మేమే కవర్ చేయాల్సి ఉంటుంది. రేపైనా మేమే కవర్ చేయాలి, ఇవాళైనా మేమే చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి మమ్మల్ని అందరినీ కూడా విధిలో తీసుకునే విధంగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఆదేశించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడం కోసమని, తర్వాత చిన్నారెడ్డి గారిని కావచ్చు, తర్వాత ప్రభుత్వ పెద్దలను కలిసి మా సమస్య యొక్క తీవ్రతను తెలియజేయడం కోసం ఇక్కడి వరకు రావడం జరిగింది. మేము రిప్రజెంటేషన్లు ఎందరికి ఇచ్చినా కానీ అందరు తీసుకుంటుండ్రు, తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే న్యాయము జరగలేదు. ఖచ్చితంగా మేము 10 సంవత్సరాల అనుభవము, 8 సంవత్సరాల అనుభవం, 5 సంవత్సరాల అనుభవంతో పనిచేస్తున్నటువంటి మేము విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలు, తర్వాత వాళ్ళు చదువుకునే విధంగా మంచి సన్మార్గంలో కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, వాళ్ళు ఎటు వెళ్తామంటే యూనివర్సిటీలలో సీట్లు సాధించాలన్న వాళ్ళకు ప్రాపర్గా నాణ్యమైనటువంటి విద్యను అందించినప్పుడు మాత్రమే స్టూడెంట్స్కు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి విద్యార్థులను నష్టపోయే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండదు. నాణ్యమైన విద్యను అందించడంలో గెస్ట్ లెక్చరర్స్ మేమందరం కూడా మా వంతు బాధ్యత నిర్వహిస్తున్నాము. తర్వాత ఈ వృత్తిని నమ్ముకొని మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా మా డిగ్రీ గెస్ట్ లెక్చరర్లందరినీ కూడా ఆటో రెన్యువల్ చేసి మా యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలి. తర్వాత మా ఫ్యామిలీస్ కూడా మేము సపోర్ట్ ఉండే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 30 సార్లు ఇచ్చి అంటున్నారు దరఖాస్తు, ఇప్పటివరకు పరిష్కారమే కాలేదు సమస్య. ఈరోజు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి ప్రతి దరఖాస్తును పరిశీలిస్తాం, పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. 30 సార్లు ఇచ్చినప్పుడు కూడా దీనిపైన మరి ఎందుకు మీకు స్పందన లేదనుకుంటా ఉన్నాను. అంటే మేము అప్లికేషన్ ఇచ్చిన నెక్స్ట్ డే మెసేజ్ వస్తుంది, కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగితే అసలు ఆ ఫైల్ మీద వాళ్ళు ఎలాంటి మూమెంట్ లేదు, తర్వాత దానికి పరిష్కారం చూపేటటువంటి ఆర్డర్స్ లేవు. ఇస్తుంది ఎందుకోసం అంటే మేము మా సమస్యకు పరిష్కారం కదా, 2 డిమాండ్లు సార్ మావి. ఏంటివి? ఒకటి ఆటో రెన్యువల్, తర్వాత కన్సాలిడేట్ పే. ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం కదా. గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఉంది. అంటే గత 10 సంవత్సరాలుగా మా సమస్యను మాది ఇంకా వింత పరిస్థితి ఏంటంటే వేరే డిగ్రీ కళాశాలలు అంటే రెసిడెన్షియల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆటో రెన్యువల్ అయిపోతారు. అంటే రేపటి నుంచి వాళ్ళందరూ విధుల్లోకి వెళ్ళిపోతారు. కానీ తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ గెస్ట్ లెక్చరర్ మాకు మాత్రమే అన్యాయం జరుగుతుంది, వివక్షత చూపిస్తారు. మేము మాత్రం మళ్ళీ 3 మెన్ కమిటీని ఫేస్ చేయాలి. దాంట్లో సీనియర్ జూనియర్ మా స్టూడెంట్లతో కూడా మేము పోటీ పడాల్సినటువంటి వింత పరిస్థితి. కాబట్టి ఇలాంటి వివక్షత పూరితమైనటువంటి విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి 1600 మంది డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అందరినీ కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి డిమాండ్. తర్వాత మేము 7 నెలలు అంటే 12 నెలలకు ఎంపిక చేసుకొని 7 నెలలకే జీతం ఇస్తుంది. కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఆధునిక బానిస వ్యవస్థకు ఇది వెట్టి చాకిరికి పునాది. కాబట్టి ఇలాంటి విధానాన్ని రద్దు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అన్న మేము నిరుద్యోగుల నుంచి వచ్చినాం అన్న, మా సమస్య విన్నవించుకోవడానికి వచ్చిన పోస్టుల గురించి. దీనికన్నా ముందు కూడా రేవంత్ అన్నకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాం. ఫస్ట్ అన్న, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్న, ఈ నిరుద్యోగుల ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి నిరుద్యోగుల ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తికి నిరుద్యోగ సమస్యలు తెలియడానికి కొంతమందిని వారధుల్ని పెట్టిరన్న. మీరు ఆ వారధులు ఎవరైతే ఉన్నారో ఐప్యాక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కొంపముంచిందో ప్రభుత్వానికి ప్రజలకు దూరం చేసి సమస్యలు చేరకుండా ఉంచి ఈరోజు నిరుద్యోగుల సమస్యలు నీకు చేరకుండా ఉంచి నిరుద్యోగుల నుంచి 10 సంవత్సరాల బీఆర్ఎస్లకు ఎంత వ్యతిరేకత వచ్చిందో నిరుద్యోగుల నుంచి అంతకన్నా వ్యతిరేకతను కూడగొట్టి ఇలా నీ ప్రభుత్వాన్ని ఏం చేయబోతున్నారు అన్న, వీళ్ళ నుండి జాగ్రత్త అన్న రేవంత్ రెడ్డి అన్న. కొంతమంది శిఖండీలు ఉన్నారన్న, నిరుద్యోగుల సమస్యలు నీ దగ్గరికి రాకుండా చేస్తున్నారన్న. నిరుద్యోగుల సమస్య అనేది చాలా కీలకం అన్న. వీళ్ళు ఒక సలసల కాగేటటువంటి నీళ్ళ లాంటి వాళ్ళన్నా, వీళ్ళ వ్యతిరేకత చాలా ఉధృతంగా ఉందన్న. వీళ్ళ ఉధృతం అనేది ఒక్కసారి కట్టలు తెంచుకుంటే ఇబ్బంది అవుతుందన్న. నీ ప్రభుత్వానికి ఒక ముప్పు వాటిల్లుతున్నదన్న. దానికి చేసేటటువంటి వాళ్ళు కొంతమంది నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుండి జాగ్రత్త ఉండాలన్నా. కానీ మా సమస్యలు చెప్పుకుంటున్నావు అన్న. ఇప్పుడు ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. గ్రూప్ 1లో 1:100 ప్రకారం ప్రిలిమ్స్లో రిజల్ట్ ఇవ్వాలి. అది బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటిది, అసెంబ్లీలో చెప్పినటువంటిది. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారమే మీరు రిజల్ట్ ఇవ్వాలని మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుందన్న. ఇంతకు మించిగా నీకు ప్రభుత్వానికి ఏం చెప్పలేమన్నా. మేము గ్రూప్ 1 సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.
ఇలా నిరుద్యోగుల ప్రతినిధి అనుకుంటున్న రియాజ్ కూడా ఆ రోజు ఇదే పెట్టిండు. ఆయన కూడా 1:100 ఇవ్వాలి, ఎవరికే నష్టం ఉండదని ఆయన కూడా చెప్పిండు. పెరిగినా కూడా మీ అవకాశాలు ఎక్కడికి పోయే అవకాశం ఉండదు. కాబట్టి సరే చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు రాయాలని కోరుకుంటున్నారు. అలాగే రాస్తున్న అభ్యర్థులు కూడా బేసికల్గా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అన్న ఈయన ఇప్పుడు వీళ్ళే మమ్మల్ని మోసం చేస్తున్నటువంటిది. రియాజ్ మమ్మల్ని బస్ యాత్ర చేపించి మా కానించి 15 లక్షలు దొబ్బిండు. అది కూడా లెక్క చెప్తాం. ఈయనకు 10 వస్తే మాత్రం మమ్మల్ని మోసం చేస్తాడు. రియాజ్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 10 ఉండొద్దు. రియాజ్ సార్ నీకు చెప్తున్నాం, నిరుద్యోగ సమస్యలు జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు, జాబ్ క్యాలెండర్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు నువ్వు ఏ పోస్ట్ తీసుకోవద్దు అన్న. రేవంత్ అన్న ఈయన చాలా సిక్కండి, అన్ని పార్టీలలో తిరిగి వచ్చిండు, చాలా డేంజర్ క్యాండిడేట్. ఈరోజు నిరుద్యోగులు ఇంత రగిలిపోవడానికి కూడా కారణం రియాజే. రియాజ్ను కనుక మీరు నమ్ముకుంటే మాత్రం నీ కాంగ్రెస్ను పుట్టి ముంచేటటువంటి వ్యక్తి ఈయన తోటి తస్మత్ జాగ్రత్త. తాజ్మహల్ కన్నా డేంజర్ కాడు ఈయన. ఎట్లాంటి వాడు అంటే పెంజర లాంటి వాడు, కర్షాంత వరకు కూడా కనిపించాడు ఈయన. జాగ్రత్త. నిరుద్యోగులు నిన్న కించపరిచి మాట్లాడిండు. కీ గురించి మాట్లాడితే ఒక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు ఆయన పిఏ మాట్లాడితే పేపర్ గురించి పిల్లలు ఇటు వచ్చారు 1:100 అంటే అశోక్ నగర్లో ఉండే వాళ్ళంతా అవలాగాలు, వాళ్ళది పట్టించుకోవచ్చు, క్రెడిబిలిటీ లేదు, వాళ్ళంతా ఏదేదో చేస్తారు, ప్రభుత్వం పైన వ్యతిరేకత చేస్తున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడిన పదజాలంతో ఇవన్నిటిని కూడా ఇన్ఫరెన్స్కి వచ్చేటటువంటి ఒక మాట్లాడినటువంటి వ్యక్తి ఈయన. నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు. వీళ్ళు మీకు ఒకటే చెప్తున్నామన్నా, రియాజ్ గారి గురించి మాట్లాడింది కాబట్టి ఏంటి 15 లక్షలకు సంబంధించింది ఏంటి వ్యవహారం? ఏంటి ఆ వ్యవహారం అన్న? మేము బస్సు యాత్ర చేసినాం అన్న. బస్సు యాత్ర చేసినప్పుడు ఈయన మాకు ఫుడ్ కూడా పెట్టలేదన్న. ఎక్కడ పడితే అక్కడ మాకు ఆ పాపం అజయ్ సారు ఒక మేను బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్న. ఆయన ఎట్లా చేసిండో తెలుసా అన్న? మమ్మల్ని పిల్లలు ఎక్కడ కూడా అడుక్కోవద్దు, తినొద్దు, పాపం ఎలక్షన్లలో ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారని 27 లక్షలు శాంక్షన్ అని చెప్పించి మాట్లాడిచ్చిండన్న. ఎన్ని ఇచ్చిండో, ఎన్నిపోయిండో, అసలు మాకెంత ఇచ్చిండో ఏది కూడా లేదన్న. ఈయన ప్రజాస్వామ్యం లేస్తే ప్రజాస్వామ్యం అంటాడు. ఈయన దగ్గర అసలు ప్రజాస్వామ్యం ఉండదన్న. మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నాకు టైం లేదు అన్న. ఆయన గ్రంథాలయం చైర్మన్ ఇస్తే ఇంకేందో తెలుసానా? ఈయనకు తెలిసిన వాళ్ళ ద్వారా కొంతమంది పబ్లికేషన్స్ ద్వారా 2 లక్షల పుస్తకాలు కొనాలి, అన్ని లైబ్రరీలలో పెట్టాలి. రేవంత్ అన్న ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అందరికి పుస్తకాలు ఇస్తుందని చెప్పేసి ఒక్క పుస్తకానికి 100 నుంచి 200 కమిషన్ వచ్చేటటువంటి ప్లాన్ చేసుకున్నటువంటి ఒక దగులుబాజు అన్న. ఈరోజు నువ్వు ఎట్లైనా బతుకు, నువ్వు ఏదన్నా చేసుకో, నువ్వు ఎట్లైనా వ్యాపారం చేసుకో, ఏదన్నా చేసుకో, కానీ నిరుద్యోగ సమస్యను నువ్వు రేవంత్ రెడ్డి సార్ కాడికి ఎందుకు తీసుకోపోలేదు? మేము ఇంత కష్టపడి తిరిగినాం కానా, బస్సు యాత్రలు తిరిగినా, మీరు కూడా చూసిరు కానా, మమ్మల్ని సీఎం గారితో ఎందుకు కలిపేయలేదు? నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయని సీఎం గారికి ఎందుకు మమ్మల్ని తీసుకురాలేదు? ఒక మంత్రిని ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని కలిపేయలేదు? సమస్యలు ఎందుకు తెలియజేయలేదు? ఆడికి వస్తే వీళ్ళ బట్ట భాగవతం అన్నది బయటపడుతుంది. వీళ్ళకు పోరుందన్న, బల్మూరి వెంకటకి ఈయనకు మధ్యలో పోరుందన్న పదవుల గురించి. వాళ్ళంతా ఒకటే అన్న, మనం కలిసి చేద్దాము, వీళ్ళు అంతా తెలివికల్లో వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఒక్కటిని ఎట్లన్నా ఒకటి అశోక్ నగర్ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ పక్కకు పడేస్తే అయిపోతుంది. ఇక ఉన్న వాళ్ళతోటి మనకి ఏం లేదు, అంత కొత్త పోరగాళ్ళు వస్తున్నారు, వీళ్ళని ఎట్లైనా మేనేజ్ చేయొచ్చు, నిరుద్యోగులు మొత్తం మనమే మేనేజ్ చేస్తున్నాం 4 ఏళ్లలో మొత్తం అని చెప్పేసి వీళ్ళకి ఒక ఈడెన్ ఎజెండా చాలా గొప్పది ఉందన్న. వీళ్ళు ఇప్పటికే కొంతమందికి ఎమ్మెల్సీలు ఇప్పించే కార్యక్రమాలు ఉన్నారు. పిల్లల్ని మోసం చేస్తూ ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతున్నాం, ఎమ్మడే సమస్య తీరుద్ది అని చెప్తారు. అని టీఎస్పీఎస్సీతో చేపిస్తూనే ఉంటాడు. అక్కడ హాల్ టికెట్లు అప్లోడ్ చేపిస్తారు. మీరు ఎగ్జామ్స్ ఇచ్చిన టైంకి పెట్టమని చెప్తారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇట్లా అయితే అంటారు. మరి ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు అట్లా ఫిల్ చేస్తారన్న? వీళ్ళు మోసం అన్న, వీళ్ళు మొత్తం దగా మోసం. రేవంత్ సర్కారు నిరుద్యోగులకు అండగా ఉంటాం, ఉద్యోగాలు కల్పిస్తాం, 30,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రజా దర్బార్లో, ఈ ప్రజాభవన్లో ఇచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా సత్వరమే పరిష్కారం చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంది అసలు ఇలా నిజం అనేది కనబడతా ఉన్నారు? మాకైతే కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి. నేను కూడా ఇచ్చిన నేను నా సూర్యాపేట అన్న జగదీశ్వర్ రెడ్డి మనుషులు, కొంతమంది బీఆర్ఎస్ మనుషులు అక్కడ ఉన్నటువంటి ఎక్కడున్నారు జాగాను ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ ఇచ్చినటువంటి జాగాను వీళ్ళు కబ్జా పెడితే దాని మీద వచ్చి నేను ప్రజాభవన్కి వచ్చి ఇచ్చిన. నాకు ఇంతవరకు ఫోన్ రాలేదు, ఏది రాలేదు. నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్పిన. ఇంకా నెక్స్ట్ పోతే మరి ఇప్పుడు ఈరోజు సమస్య ఇస్తాం, ఏమవుతుందో తెలియదు. అడచ్చు ఇక వాళ్ళకే తెలియాలన్న. ఇప్పుడు ఒక కడుపులో ఉన్నది మాకేం తెలుస్తుందన్న? బయటకైతే ఒకటైతే చెప్తున్నారు, మరి ఇక వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకేముందో మాకు ఆర్భాటం కావాలి, మేము చేస్తున్నాం అని చెప్పుకొని ఏదో తీసుకొని బుట్టలేద్దాము, అంగార్భాటం చేద్దాం అనుకుంటే ప్రజలు కూడా ఒక 4 ఏళ్ళు నీకు ఇచ్చారు కాబట్టి భరిస్తారు. తర్వాత ఎట్ట సమాధానం చెప్పాలని అట్ట చెప్తారు. ఈడ మాకు నిరుద్యోగులు 30,000 ఉద్యోగాలు అన్నావు కన్నా, ఆ 30,000 ఉద్యోగాలకి వీళ్ళు ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న. అక్కడికి కూడా సరిపోని ఏమనుకోకుండా తెలంగాణకి వచ్చింది కదా, కొంత స్పీడప్ అయింది కన్నా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ఉన్నాయో, ఉన్న ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టడానికి నువ్వు పోస్టులు పెంచడానికి ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. మరి 2 లక్షల ఉద్యోగాలలో నీకు లేవా అన్న? మేము కష్టపడి తీసినామన్న. 2,67,316 ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎన్ని ఉన్నాయి? నువ్వు ఎన్ని ఇవ్వగలుగుతావు? ఎన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోతాయి? ఎన్ని ప్రమోషన్ పోతాయి అని చెప్పాలి కానీ 6 నెలల సంది చెప్పలేదు.
మరి నువ్వు కోడ్ అయిపోగానే చెప్తున్నావు. ఈ 2 రోజుల సందన్నా చెప్పొచ్చు కదా. నువ్వు డైరెక్ట్ ఏ పోస్టులు పెంచకపోతే ఏం చేస్తావని చెప్పకుండా అటు అడుగులు ఎట్లేస్తామన్నా ఎగ్జామ్ నింపుతావు, ఎగ్జామ్ పెడతానే. కాబట్టి ఇది మోసం అనుకుంటారా, ఏమనుకుంటారు? ఇక మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళు నీతి చేస్తున్నాం అనుకో నీతి అనుకొని, మోసం చేస్తున్నాం అనుకొని. కానీ ఇక మేమేమనుకుంటామో ఇక మరి మేము మోసపోయినా, ఆ చేతిలో మోసపోయినా, ఈయన చేతిలో మోసపోయినా, నిరుద్యోగ అనేటోడు ఎప్పుడు మోసపోతూనే ఉంటాడు. నిరుద్యోగ అనేటోడు ఎన్నికల సమయంలో గుర్తొస్తాడు అనేది. ఇప్పుడు బాబు పోవాలా, జగన్ రావాలని బాయ్ బాబా అని ఆ రోజు మెగా డిఎస్సి తోటి ఆంధ్రలో వచ్చారు. ఈ రోజు కూడా మెగా డిఎస్సి తోటి మళ్ళీ చంద్రబాబు వచ్చిండు. ఆ రోజు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో రావడానికి ఇంటికి ఒక ఉద్యోగం అని వచ్చిండు. ఈరోజు కాంగ్రెస్ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల ఉద్యోగాలని అన్నారు. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యను ఈ రోజు ఇట్లా చేయొచ్చు. కానీ మీరు తర్వాత రావడానికి ఎవడు నమ్మడు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రేవంత్ అన్నకు సూచన ఇస్తున్నా అన్న, వాళ్ళ మాటలు నమ్మకు, వచ్చి వాస్తవాలు తెలుసుకో అన్న. ఖచ్చితంగా గ్రూప్ 1లో 1:100 కావాలి. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. డిఎస్సిలో కూడా ఇంకా పోస్టులు పెంచండి. నీ రియాజ్ అండ్ డిఎస్సి వాళ్ళను రెచ్చగొట్టి మైకులు అరిగేటట్టు, గొంతు చినిగేటట్టు మాట్లాడిన వ్యక్తి రియాజ్ బల్మూరి అన్ని వేదికల మీద మెగా డిఎస్సి అని. మరి ఇది మీరే సమాధానం చెప్పాలన్న. ఇది మామనారు జిల్లా భూత్పూర్ మండలం, గ్రామం కొత్తూరు. కరువాన ప్రాజెక్టు కింద మాది 4 ఎకరాల 22 గుంటలు పోయింది. ఆ రోజు ప్రభుత్వం ఏం చెప్పింది, తీసుకునేట్టున్నాడు 2016 7వ నెల 12వ తారీఖు నాడు తీసుకునేట్టున్నాడు 5,50,000 వాళ్ళు ఇస్తామన్నారు 1 ఎకరానికి. నేను 30 లక్షలు అడిగినా, అట్లా ఇయ్యం, 5,50,000 రూపాయలు కానీ ఎక్కువ ఇవ్వలేము, కంపౌండ్ వాళ్ళకి అలాగనే ఇస్తాం, చెట్లకు అలాగనే ఇస్తాం, అన్నిటికీ అలాగే ఇస్తాం, కానీ ఇది 5,50,000 రూపాయలు ఎక్కడికి అంతకన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వని చెప్పారు వాళ్ళ నోటుకుంటే వాళ్ళు. అది చెప్పి ఇప్పటి వరకు మాకు ఏది చెల్లించలేదు. మేము కనీసం అక్కడ చాలా సార్లు పోయినాం, 100 సార్లు పోయినాం. మామనారు జిల్లా కలెక్టర్కు మాత్రం ఎన్నడూ పోయినా కలవనీయలేదు. ఎన్ని మార్లు పోయినా కలవనీయకుండా వాళ్ళు ఎంఆర్ఆ, ఆర్డీవా, పటువారి కలిసి మొత్తం నన్ను 2 లక్షల రూపాయలు ఎంఆర్ అడిగితే నేను ఇవ్వలేను, 2 లక్షల రూపాయలు అంత మాకు ఖర్చు ఉంటుంది అన్నది. అంటే ఖర్చు నీకెందుకు ఉంటుంది మేడం, నా పొలం పోయి నేను ఏడుస్తుంటే నీకెందుకు ఇవ్వాలని చెప్పి నేను చెప్పిన. నేనంటే అట్లా ఇవ్వాలి అన్నది. ఆ తర్వాత మళ్ళా పటువారితో అనిపించింది. పటువారి కూడా నేను అదే మాట చెప్పిన. చెప్తే వాళ్ళందరూ కలిసి నన్ను ఇప్పటి వరకు నాకు డబ్బులు రాకుండా చేసిండ్రు. అందుకోసమని ఇప్పటి వరకు కూడా 4 ఎకరాలు 22 గుంటలు, మొత్తం 77లో 1 ఎకరం 30 గుంటలు, 73లో 2 ఎకరాల 32 గుంటలు, మొత్తం కలిసి 4 ఎకరాల 22 గుంటలు. ఒక ఎకరాకు 5,50,000 వాళ్ళ నోటుకుంటే వాళ్ళు చెప్పిండ్రు. నేను అవి కూడా రాలేదు, వాళ్ళు చెప్పింది కూడా రాలేదు. అందుకోసమని నాకు న్యాయం చేయాలని ప్రభుత్వమైన మాత్రము, కలెక్టర్ అయినా, ఆర్డీఓ అయినా, ఎంఆర్ అయినా నాకు ఇప్పుడు న్యాయం చేయాలి. లేకపోతే ఇప్పుడున్న రేటు కట్టించి న్యాయం చేస్తే నాకు సంతోషం ఉంటుందని ఆలోచిస్తున్నా. ఈ సమస్యలు ఎన్నిసార్లు పోయినా ఏదో ఒకటి నాకు లెటర్ పంపిస్తున్నారు, ఏదో లెటర్ చేసి నీది ఇట్లా నిజం ఎందుకు బయట పెడతలేరు అని నేను కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఐని అడుగుతున్నా. పోలీస్ స్టేషన్ వాళ్ళని, ఎంఆర్ఐని, కలెక్టర్ను, పటువాన్ని పట్టిస్తే వాళ్ళే నిజము బయట పెడతారు. అదే నిజం బయట పడుతుంది. నేను ఇప్పటికీ 2, 3 లక్షలు 4, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, నన్ను నష్టపోయినా. అందుకోసమని మీరు దయచేసి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి సార్కైనా, కలెక్టర్కైనా, ఎంఆర్ఐకైనా ఇప్పుడు మాత్రం అది నిజము. భూత్పూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని పెడితే మాత్రం కంపల్సరీ బయట పడుతుంది. మీ పైసలు ఎవరైనా తిన్నారా, లేకపోతే వేరే పాస్బుక్లు తిన్నారా, తాగినరా, ఏది తెలియదు నాకు. ఏది చెప్తలేరు. నాడు కంపెనీ కూడా వస్తే కూడా నేను తప్పించుకొని తిరిగిన ఎన్నోసార్లు. ఎంఆర్ఐని తోలిచ్చింది, ఎంఆర్ఐ భర్త తోలిస్తే కూడా నేను తప్పించుకొని, నాకు ఆయన చెప్పిండు, నన్ను కొట్టడానికి వచ్చిన ఆయనే చెప్పిండు, బాబు నీవు ఇట్లా చేస్తే ఇట్లా చేస్తున్నామే, నీవు మళ్ళా రాకు ఇక్కడ శ్రావణ ఎవరన్నా ఎంబడి పెట్టుకుని రా అని చెప్పింది. చెప్తే కూడా నాతో ఫస్ట్ మాత్రము నాతో పాస్బుక్, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు 3 తెమ్మంటే తీసుకుపోయినా. 2016 7వ నెల 12వ తారీఖు నాడు రిజిస్టర్ చేసుకున్నారు ఆల్రెడీ. చేసుకొని నాకు ఇప్పటి వరకు డబ్బులు ఇస్తలేరు. నాకు ఇప్పుడున్న రేటు కట్టియాలి దయచేసి, లేకపోతే మాకు సాఫ్ చేసేయండి, లేదంటే మమ్మల్ని అందరినీ అన్న సూసైడ్ చేసి చంపేసేయన్నా మీరు పెట్టుకోండి. నేను రేవంత్ రెడ్డి కూడా దయచేసి చెప్తున్నాను, ఇంత అన్యాయం, ఇది అన్యాయమా న్యాయమా? నీకు సెక్యూరిటీ ఆఫీస్ కాడికి 5 సార్లు వచ్చినా, నీవు గెలిపించినాక సెక్యూరిటీ ఆఫీస్ కాడికి 5 సార్లు వచ్చినా కలవనే లేదు. ఇక్కడ కూడా పవిత్ర భవన్ కాడికి కూడా
6 సార్లు వచ్చిన ఇక్కడ నేను అబద్ధం చెప్తే నాతో పేపర్లు కూడా ఉండే చూసుకోండి. అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నాను, దయచేసి నీవు పట్టించుకుంటేనే అవుతుంది ఇది, నీ పట్టించుకోకపోతే కాదు. పోలీస్ స్టేషన్ వాళ్ళని ముగ్గురిని పెడితే అది బయటే పడుతుంది, నిజం బయటే పడుతుంది. అందుకోసమని నేను దయచేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డి సారు నీవు గెలిస్తే నిన్ను తిరుపతి కూడా తోలియాలని నేను ఎప్పుడో కోరినా. అందుకోసం నాతో డబ్బులు లేక నీతో కలుస్తలేను నేను. అందుకోసం మీ భార్యని నిన్ను తోలియాలని ఎప్పుడు అనుకున్నా. ఆ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, ఈ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అని చాలా కోరినా. కానీ నీవు నన్ను మొత్తం లెక్కనే లేకుండా చేస్తున్నావు. అందుకోసం ఇది న్యాయమా నీకు ధర్మమా? లేకపోతే మనల్ని చంపేసేయండి, అదన్నా చేయండి. ఆ ఎంఆర్ఆ ఆర్డీఓ అని ఎంఆర్ అని కలెక్టర్ని అవసరం అంటే కలెక్టర్ని కూడా చేయలే. వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిజం బయట పడుతుంది. ఇప్పుడు కలవకుండా కవిత పని ఎట్లా అయిందో వీళ్ళని కూడా అట్లా చేస్తే నిజం బయటికి వస్తుంది. నేను అబద్ధం చెప్తే నన్నే చేయండి. మీ పేపర్ ఎందుకు చదవలేరు? పేపర్ చదవండి ఒకసారి, నిజం బయటే పడుతుంది. అందుకోసం నేను చెప్తున్నాను, పేపర్ చదవకుండా మీన చేసి ఇట్లా అది అట్లా అని చెప్పి ఒక లెటరు మామనార్కి వెళ్ళి బుద్ధుపూర్ మండలము 4వ నెల నీకు న్యాయం చేయాలంటావు? నాకు న్యాయం చేయాలి, ఇప్పుడున్న రేటు కట్టియాలి నాకు. ఏంటి మీ సమస్య ఏంది? ఎక్కడి నుంచి వచ్చినావు? మీరు గతంలో కూడా రగన్న మా ఛానల్ కూడా వచ్చినట్టుగా ఉంది. ఏంటి మీ సమస్య ఏంది? ఇంకా పరిష్కారం కాలేదా? కాలేదు సార్. ఏంటిది అసలు మీ సమస్య? మా సమస్య 79లో మా నాన్నగారి పేరు మీద 5 ఎకరాల భూమి భూదాన్ వారు ఇచ్చారు. అది 2010లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి అని చెప్పేసి భూమి రివర్స్ వాపస్ తీసుకుని గవర్నమెంటే తీసుకొని ఎకరకు 5,40,000 ఇచ్చారు. ఆ నష్టపరిహారాన్ని అప్పుడున్న ఎంఆర్ఓ విక్టర్, ఆర్డీఓ రాజేందర్, విఆర్ఓ రామరెడ్డి, భూదాన్ చైర్మన్ ముగ్గురు బినాం పేర్లు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి మాలాంటి వాళ్ళని ఒక 20-25 మందిని మోసాలను చేస్తూ ఆ డబ్బులు నష్టపరిహారం తినేసిరు. మా నష్టపరిహారం మాకు రాలే అంటే మీ నెంబర్ తప్పు పడ్డది, మీకు వేరే తన భూమి చూపిస్తామని చెప్పి నమ్మించారు. మళ్ళీ అధికారులు మారిరు, నీకు వేరే చోట భూమి చూపించాలంటే కొంచెం డబ్బులు ఖర్చు అయితే అంటే నా ఇల్లు అమ్మి 8 లక్షల వరకు ఇచ్చినా ఇప్పటి వరకు అప్పుడున్న ఎంఆర్ఓ భూదాన్ చైర్మన్ వీళ్ళకు. కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. 2014లో భూదాన్ బోర్డు రద్దు చేసేసారు. రద్దు చేయగానే భూదాన్ బోర్డు రద్దు అయిపోయింది. మీకు ఇవ్వడానికి భూమి లేదు, అధికారం గవర్నమెంట్ తీసేసుకుంది, మీకు ఇవ్వడానికి భూమి లేదు, మీరు గవర్నమెంట్తో కొట్లాడుకోమని చెప్పేసారు. నేను అన్ని ఎవిడెన్స్ తీసుకెళ్ళి ఇబ్రపట్నం పిఎస్లో కేసు పెట్టినా ఇప్పటి వరకు పోలీస్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మీ పిల్లలను కూడా తీసుకొచ్చినట్టు ఈ ముగ్గురు పిల్లలు మీ వాళ్ళేనా వాళ్ళంతా? మాకున్న బాధ మీ మీడియా ద్వారా తెలియజేసుకుందాము. అప్పుడు మోసం చేసిన అధికారంలో ఉండి మాకు న్యాయం జరుగుతలేదు. ఎవరికి చెప్పాలన్నా ఎవరికి ఇవ్వాలన్నా ఏం చేయలేదు. ప్రజావాణి చాలా మంచిగా అయింది అందరు కలవడానికి, కానీ మళ్ళీ అధికారిని పెట్టడం వల్ల మాకు న్యాయం జరుగుతలేదు. మేము మీడియా ద్వారా సీఎం ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తూ, అయ్యా మాలాంటి పేదవాళ్ళని ఎంతోమంది అధికారులు మోసం చేసిరు, కాబట్టి మీరు 1 గంట రోజు టైం ఇచ్చి మాలాంటి వాళ్ళకు టైం ఇచ్చి న్యాయం ఉంటే న్యాయం చేయండి, అన్యాయం ఉంటే ఎన్కౌంటర్ చేయండి, మాకేం బాధ లేదు, కానీ పేదవాళ్ళకి మాత్రం న్యాయం చేయండి. అధికారులు కూడా చాలామంది దోపులు ఉన్నాయని రోజు పేపర్లలో టీవీలలో వస్తూనే ఉన్నాయి. అదే అధికారులకు మళ్ళీ రాజ్యం ఇచ్చారు కాబట్టి న్యాయం జరుగుతలేదు. నేను ఆవేశంగా కాదు, ఆవేదనతో మాట్లాడుతున్నా. దయచేసి క్షమిస్తారని మనవి చేసుకుంటూ సీఎం సార్కి నా వేదన ఇప్పటికి 5వ సారి అన్న రావడం. దరఖాస్తు ఇచ్చిన ఇక్కడ నుంచి ఆర్డీఓకి రాస్తున్నారు, కలెక్టర్ రాస్తున్నారు. ఆర్డీఓ కుల్ల చెప్పేస్తుండే మూమాటం లేకుండా నేను చేయను, అధికారులు మోసం చేసిరు కాబట్టి నేను అధికారులు నేను రాయలేను అని మూమాటం లేకుండా చెప్పేస్తుండు. అది నేను ఈ మీడియా ద్వారా ప్రజావానికి ఈరోజు తాడో పేరు తెలుసుకుందామని చెప్పేసి వచ్చిన. ఈ రోజు ఇచ్చిల్లా మీరు దరఖాస్తు ఇచ్చిల్లా? వెళ్తున్నా సార్. ఇప్పుడు భార్య పిల్లలు కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చు ఇక్కడికి? ప్రతిసారి తీసుకొస్తున్నా? అందరు తీసుకొస్తున్నా. ఈ రోజు రావాలి కదా, నెలకోసారి 2 నెలలకోసారి వస్తున్నాం కాబట్టి ఒకరోజు అట్లా తీసుకొస్తున్నాం. అధికారుల చుట్టూ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇటు కష్టం చేసుకోలేక, ఇటు పూట గడవలేక, ఇటు ఇంటికి రాయిలు కట్టలేక, నా పిల్లలు సెంటు భూమి లేదు, ఉన్న భూమి పోయింది, మీదికైనా డబ్బులు ఇవ్వడం వల్ల ఇల్లు పోయింది. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నా, రోజు కష్టం చేసుకుందామన్నా వీళ్ళ చుట్టూ తిరగడం వల్ల, చుట్టూ తిరగకపోతేనేమో ఒకటి చేయట్లేదు, తిరుగుతేనేమో నాకు పూట గడవట్లేదు. కాబట్టి నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మీడియా ద్వారా. ప్రజాభవన్లో ఎవరికి ఇచ్చినావు దరఖాస్తు? 5 సార్లు వచ్చిన అంటా ఉన్నావు. 5 సార్లు ఎవరికి ఇచ్చినావు? రెవెన్యూ అని అలా సపరేట్గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన. కానీ అధికారి ఇప్పుడున్న ఎంఆర్ఓ విక్టరు ఇలా ఎడ్డుండు, ఆయన న్యాయం జరగకుండా ఆపుతున్నాడు. న్యాయం జరగట్లేదు సార్. ఆయన్ని ఎంఆర్ఓ ఉంటే ఆయన్ని దొంగ పాస్బుక్లు అవన్నీ తయారు చేసిండు. ఆయన పైన కేసు కూడా అయింది ఇబ్రపట్నంలో. కానీ పోలీసు వాళ్ళంతా వీళ్ళు అందరూ లోపల పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ ఎవరు పట్టుకొని ఏం చేస్తున్నారో మొత్తానికైతే మాకు న్యాయం జరగకుండా మాత్రం ఆపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉంది, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, కానీ వాళ్ళు చేయట్లేదు. వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పేసి రాసింది. అది
అయినప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదే అర్థమవుతలేదు సార్, ఎవరికి చెప్పాలో అర్థమవుతుంది. ఇప్పుడు 2 నిమిషాల ముందు కూడా సిఐ సార్ ఫోన్ చేస్తే కూడా మళ్ళీ మొన్న పోతే నిన్న అన్నాడు, నిన్న పోతే ఇవ్వాలన్నాడు, ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ 2-3 రోజులు అంటే ప్రజాభవన్లో సమస్యలను ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసమే ఈ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేయడం జరిగింది. 5 సార్లు దరఖాస్తు ఇచ్చినామంటా ఉన్నావు. మరి సమస్య ఎక్కడున్న సమస్య అక్కడే ఉన్నది. ఏ విధంగా చూస్తావు దీన్ని? ఏం అర్థం కావట్లేదు సార్. అధికారులు మోసం చేశారు కాబట్టి అయ్యా సార్ ఇందాక చెప్తున్నా కదా, మన సీఎం సార్ దృష్టికి ఒక రోజు 1 గంట కేటాయించి పేదవాళ్లకు న్యాయం జరిగేలా చూడాలని చెప్తున్నా. ఎందుకంటే అధికారులు మోసం చేశారు కాబట్టి అధికారులు కాపాడుతున్నారు, మాకు న్యాయం జరగట్లేదు. అది అధికారుల మోసం వల్లనే న్యాయం జరగట్లేదు. దేనికోసం వచ్చినాం ఇవాళ ప్రజాభవన్కి? మేము మదీనా కూడా షేర్లింగంపల్లి నుండి వచ్చామండి. మాకు 2 ఫ్లోర్లు ఇల్లు ఉంది, G+1 ఉంది, పర్మిషన్ ఉంది, ప్లస్ రిజిస్ట్రేషన్ ఉంది, BRS కూడా ఉంది సార్. మా ఇంటి పక్కన మా చుట్టాల దాంట్లోనే నాలా పోయింది. అయితే వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వమని వేసుకున్నారు కోర్టుకి. అక్కడ బ్రిడ్జి కట్టారు, అదే స్ట్రైట్గా ఉండాలి కదా సార్ నాలా. అయితే మా ఎదురు అపార్ట్మెంట్ అతను BHL మానస ఎగ్జిక్యూటివ్ అనే అతను వచ్చి 2014 నాలాన్ని జరిపే పర్మిషన్ తీసుకున్నాడు సార్. అయితే నాలా జరిపి పర్మిషన్ తీసుకుని అపార్ట్మెంట్ కట్టేశాడు. 2016లో మమతా మేడం కమిషనర్గా చందానగర్లో ఉన్నారండి. ఆ మేడము ప్లస్ గాంధీ గారు, కార్పొరేటర్ గారు అందరూ వచ్చి అది పాల్గొట్టారండి. పాల్గొట్టారు. ప్లస్ యూట్యూబ్లో కూడా వస్తుంది సార్, సాక్షి టీవీలో వస్తుంది. నాలా కబ్జా బిల్డర్ అట్ మదీనా కూడా 2016 సెప్టెంబర్ 26 అని వస్తుంది. ఇండియాలో ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో వస్తుంది. అది చూడమంటే ఇది నాకు అవసరం లేదంటున్నాడు. ఈ ఫోటోలు చూపిస్తే నాకు అవసరం లేదంటున్నారు. GHMC ACP గారు ఈ పాల్గొట్టిన వాళ్ళు పడిపోయిందండి, వాళ్ళలో పడిపోయింది. అయితే ఇదే ప్లేస్లో మళ్ళీ వాళ్ళు కడుతున్నాడు. ఏంటండి, ఒకసారి GHMC వాళ్ళు డిమాలిష్ చేసిన దాంట్లో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం తప్పు కదా, నాలో మార్క్ చేసి కట్టుకోండి అంటే నువ్వు మాకు చెప్పొద్దు అన్నారా. ACP గారి దగ్గర పోతేనేమో ఇదే కరెక్ట్, పర్మిషన్ ఇచ్చేసాము, పర్మిషన్ ప్రకారమే నేను కడతాను, నాకు 2016 మేము సంతకాలన్నీ చేసేసాము, పర్మిషనే కరెక్ట్ అంటున్నారండి. పర్మిషన్ కరెక్ట్ అయితే 2016లో ఎందుకు పాల్గొడతారు? 2014లో మీరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ కరెక్ట్ అయినప్పుడు 2016లో ఎందుకు పాల్గొడతారు? ఇప్పుడు నేను చూపిస్తే నాకు రిటర్న్గా చూపించమంటున్నారు. రిటర్న్గా నేను యాడ్ తేవాలి సార్. RTIలో చందానగర్లో నేను లెటర్ ఇచ్చాను, నాకు ఎంత మటుకు ఇవ్వలేదు. నాకు మీరు ఇస్తేనే కదా నేను చూపించడానికి. ఇప్పుడు మా ఇంటి ఆయన పర్మిషన్ 2 కలవట్లు చూపించాడంట నాలాకి. అది ఈస్ట్ సైడ్ పర్మిషన్ ఇచ్చారు, వెస్ట్ సైడ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఈస్ట్ సైడ్ కూడా ఈ 2016లో మమతా మేడం క్యాన్సిల్ చేసేసింది. ఇప్పుడు రెండింటి పర్మిషన్ లేదు. అయితే ఇప్పుడు వెస్ట్ సైడ్ పర్మిషన్ లేని దానికి మా ఇంటి ఎదురుగా పైప్ లైన్లు వేసి కలవటు కట్టాలని వస్తున్నాడు. అది కానీ కడితే మేము ఆడ కిరసన పోస్తే అగ్గిపుల్ల తీసుకోవటమే సార్. నా 1.5 కోటి కట్టిన డబ్బులతో కొనుక్కున్నాను. నాకు అది ఒకటే అవకాశం. ఇంటెదురుగా ప్రవాహం వచ్చేసింది సార్. వర్షాకాలం అయితే అసలు ఇంటి మీద 2 ఫ్లోర్లు కూడా నీళ్లు పైకెక్కినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బిల్డింగ్ ఆగిద్దా సార్? నీళ్ళు వచ్చి బిల్డింగ్ మీద పడితే బిల్డింగ్ ఆగిద్దా? అయినా నాకు 2 పక్కల ప్లాట్ ఉంటే ఇట్లా ఎల్ షేప్లో నా ఇంటి చుట్టూ స్థలం ఉంది, 30 ఫీట్ల స్థలం ఉంది. 30 ఫీట్ల స్థలంలో కూడా కాలువ పోయి 22 ఫీట్ల బ్రిడ్జి కట్టారు. కాలువ పోయి నా ఇంటి మీదకి కూడా వచ్చిందా సార్? అపార్ట్మెంట్ ఆయన జరిపితే అపార్ట్మెంట్ అన్యాయానికి నేను బాధ్యురాలా? నేను అన్యాయం అయిపోవాలా? అంటే నన్ను కాలువలో వేసేసి వాళ్ళు ఒడ్డు చేరుతారా? మీరు అన్యాయం చేస్తారా? అక్కడ న్యాయం చేయరా? మిమ్మల్ని మీ అందరిని ఓట్లు వేసుకొని మేము గెలిపించుకుంటున్నాం రాజకీయ నాయకుల్ని. GHMC వాళ్ళు చక్కగా ఉద్యోగాల పోస్టుల్లో ఉంటున్నారు. ఉండి న్యాయం చేయని కాడికి ఎందుకు సార్ మీకు పోస్టులు? ఎందుకు మీకు పోస్టులు? 7 ఏళ్ళ నుండి తిరుగుతున్నాను. కమిషనర్ మీద, సెంట్రల్ ఆఫీస్ కమిషనర్ మీద, జోనల్ చందానగర్ మీద కేసు ఉంది. కేసులో కూడా అసలు పట్టించుకోవట్లేదు సార్. హైకోర్టులో ఉంది. హైకోర్టు ఆర్డర్ ఏం చెప్పిందంటే ఆదర్శ్ నగర్ టు శాంతినగర్ రోడ్లో పర్పెండిక్యులర్ కట్టమని ఇచ్చింది. నాలా చేంజ్ అలైన్మెంట్ అని కూడా ఆర్డర్ ఇచ్చింది సార్. అది కూడా పట్టించుకోవట్లేదు. అదంటే నాకు అపార్ట్మెంట్ అయినా నాలో సరిపోయి రిటర్న్గా ఇవ్వు అంటాడు. నేను రాసిస్తానా? నేను రాసిస్తే నువ్వు చూస్తావా? మీ దగ్గర అన్ని కాగితాలు పెట్టుకొని మీకంతా తెలిసి కూడా మీరు ఇట్లా అన్యాయంగా ఇలా మాట్లాడితే మేము ఎటుపోతాం సార్? మిడిల్ క్లాస్ ఎన్ని కోట్లు వేస్తాం? సంపాదించిందంతా కోట్ల చుట్టూ తిరిగితే ఇంకా మీరు ఆ పోస్టులు ఎందుకు? మీరు ఆ పోస్టులో అసలు మీరు చదివి ఎందుకు సార్? అక్కడ చదువుకుంటున్నారా, చదువు కొనుక్కున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అక్కడ GHMC వాళ్ళు. చదువుకున్నట్టుగా న్యాయం వైపు ఎవరూ లేరు. 7 సంవత్సరాల నుండి తిరగాల్సిన అవసరం ఏంటి సార్? అన్నీ చూపిస్తున్నా, ప్రూఫ్, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. నాకు BRS కూడా ఉంది. చూడండి, BRS మీరే ఇచ్చారు, పర్మిషన్ మీరే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ల్యాండ్ పోతే మిగిలిన వాళ్ళు ఎడిపోవాలి. ఇంటి చుట్టూ 2 ప్లాట్లు ఉన్నాడు, అన్యాయం అవుతాడు ఎవడన్నా? ఇంటి పక్కన నాలా ఉన్నాడు అంటే అది ఆడు తప్పు అనొచ్చు. నా ఇంటి చుట్టూ 2 ప్లాట్లు ఉన్నాయి. నాలాలో ఏమో ఒడ్డెక్కుతున్నారు సార్. ఒడ్డు మీద ఉండదని నాలాలో పడిపోతున్నాను. ప్రజాభవన్కు మరి ఏ విధమైనటువంటి న్యాయం కావాలని వచ్చింది మీరు ఇక్కడికి?
అక్కడ సీఎం గారు పర్సనల్ వర్క్ అనుకొని ఎవరిని పంపించినా కూడా అందరినీ అపార్ట్మెంట్ అతను మేనేజ్ చేసేస్తున్నాడు సార్. సీఎం గారు దయచేసి మిమ్మల్ని ఓట్లేసుకుని మేము గెలిపించుకున్నాము, మా అధికారిగా మాకు ఒక తండ్రిగా ఒక అన్నలాగా మిమ్మల్ని ఆ పోస్ట్లో పెట్టుకున్నాం సార్. మీరు దయచేసి వచ్చి సైట్ విజిట్ చేసి అక్కడ న్యాయమే చేయండి సార్, న్యాయమే చేయండి, అన్యాయం చేయొద్దు. ఇప్పుడు అపార్ట్మెంట్ కాడ ఇప్పుడు నేను మమతా మేడం కమిషనరు ఆమె రాసిందిగా, ఆమె ఫోటోలు చూపుతుందిగా, యూట్యూబ్లో నేను పెట్టలేను కదా, యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు కదా, మీరు చూసి న్యాయమే చేయండి సార్. మీ ఆధ్వర్యంలో మీ దగ్గర న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినా న్యాయమే జరుగుతుందని చెబుతున్నారు. అందుకని టీవీలో చూస్తున్నాను, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చాం సార్, మాకు న్యాయం జరిగిద్ది ఇక్కడ అని. అపార్ట్మెంట్ ఆయన 270 ఫ్లాట్ లెటర్ నా ఇంటి ముందు పెట్టాడు సార్. ప్రతిరోజు నేను అవి తొక్కుంటూ వెళ్ళాలి, వర్షాకాలం అయితే మోకాళ్ళు నీళ్ళలో నేను ఈతలు కొట్టుకుంటూ బయటికి పోవాలి సార్. ఆయన పైనుండి చూసి ఇగిలించుకుంటూ ఉంటాడు, నేను కూర్చొని అట్లా ఆ నీళ్ళలో కూర్చోవాలి. ఆడ నేను జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పినా పట్టించుకోవట్లేదు. అదే నీకు ఇప్పుడు వచ్చి పైపెచ్చి కలవడు కడతా అంటున్నారు సార్. ఇంటి ముందు కలవడు, కొత్తగా కలవడు, పర్మిషన్ లేని కలవట్టు అనాథరైజ్డ్ రోడ్డు కడతానంటున్నారు అక్కడ. ఇప్పుడు మేము ఎట్ట బతకాలి సార్? మీరే మాకు దయచేసి న్యాయం చేయండి సార్. మీరు పర్సనల్గా వచ్చి చూసి అక్కడ న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్. తిరగలేక అల్లాడిపోతున్నాం సార్, న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ సార్. మేము ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులం, స్కావెంజర్స్కి సంబంధించిన వాళ్ళం. 2021లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటటువంటి స్కావెంజర్స్ని మొత్తం కూడా తొలగించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 32,000 మంది కార్మికులు ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారు. ఈ ప్రభుత్వం తొలగించడంతో వీళ్ళు మొత్తం కూడా రోడ్ల పాలైన ఒక పరిస్థితి ఉన్నది. అంటే వీళ్ళకి ఇచ్చే జీతాలకు సంబంధించి నెలకు 2,000 రూపాయలు చెల్లించారు. 100 మంది లోపు పిల్లలు ఉంటే 2,000, 100 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే 2,500 రూపాయలు మాత్రం వేతనాలు చెల్లించేది. కానీ అకస్మాత్తుగా కరోనా లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం తొలగించడంతో వీళ్ళు మొత్తం కూడా దాదాపు 10 సంవత్సరాల పాటు విద్యార్థులకు సేవలు అందజేసి వాళ్ళకి చాకరీ చేసినటువంటి వాళ్ళందరినీ తొలగించడంతో వీళ్ళు మొత్తం రోడ్డు కీడ్ చేసిన ఒక పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది, 5 నెలలు కావస్తుంది. కాబట్టి ఈ 5 నెలల కాలంలోనే మాకు స్కావెంజర్స్ అందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని 32,000 మంది కార్మికులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వర్కర్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే టీచర్స్ అదేవిధంగా పిల్లలే మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేసుకుంటున్నారు, క్లాస్ రూమ్స్ మొత్తం కూడా ఊడ్చుకుంటున్న ఒక పరిస్థితి కూడా ఉన్నది. దీనిపైన ప్రభుత్వం స్పందించి తిరిగి వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. దీనికి సంబంధించి దరఖాస్తు ఇచ్చాము. అధికారులకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అంటున్నారు. మీ ప్రాబ్లం ఏంటిది? మేము మాడుగుల మండలం ఔర్పల్లి గ్రామం సార్ మాది. సిఐ సార్ మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకుంటలేడు సార్. విష్ణువర్ధన్ రెడ్డి మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకుంటలేడు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకుంటలేడు సారు. మా గుడిసే కాలబెట్టిర్రు, మా చేను మేము ఇంత జొన్నలు అలికినాం సార్. 2 ఎకరాలు జొన్నలకు మొత్తం చెడగొట్టాలని వీళ్ళని మొత్తమే లేకుంటే ఎలగొట్టాలని చేనులకు ట్రాక్టర్ తీసుకొని వస్తే పోయినాం. గుడిసె కాలబెట్టిందని కేసు పెట్టినాం. లక్ష్మారెడ్డి కాలబెట్టిండు. లక్ష్మారెడ్డి ఇట్లా గుడిసె కాలబెట్టిందని ఇచ్చినా కానీ తీసుకోలే. మమ్మల్ని ఇట్లా మా మీదకి వచ్చి ఇట్లా పట్టుబట్టుతుర్రు, ఇట్లా కొడుతుర్రు అని ట్రాక్టర్ తీసుకొని వచ్చి మమ్మల్ని మీదకి ఎక్కిచ్చిరని చెప్పినా కూడా ఆయన పట్టించుకుంటలేడు. ఊళ్ళోనే ఉంటాడు. పటేలు పెద్ద పటేన్లు ఆపదడు సంది పెద్ద పటేన్లు మమ్మల్ని ఇంకా పెత్తందారులు ఇప్పటి కూడా అదే బెదిరించుకంతో ఇంకా బెదిరిస్తూనే ఎవరు మమ్మల్ని బెదిరించి వాళ్ళు కబ్జా ఉంటుందంట. మరి కబ్జా ఏడ ఉంటుందో మాకైతే తెలియదు. వాళ్ళు బెదిరించి ఎవరెవరితోటే ఫోన్లు చేపించి మాకు తెల్లవారు పొద్దుకులు మాకు నిద్ర లేకుండా చేస్తుండు. రాకేష్ సార్ అంట, ఆయన ఎవరో ఆయన ముఖమైతే తెలియదు. ఆయన ఫోన్లు చేపించి మాకు నిద్ర లేకుండా చేస్తారు. మాకైతే మమ్మల్ని రాత్రి చంపిపోతారేమో అని మాకు తెల్లని దాకా నిద్ర పడతలేదు సార్. మా ఇంట్లో 15 ఎకరాల భూమి కొన్నాం మేము. మచ్చందర్ రెడ్డి దగ్గర కొన్నాం మేము. లక్ష్మారెడ్డి మమ్మల్ని అందులోకి రాణిస్తలేడు. ఆయన ఎన్నో చెట్లలో ఉన్న పొలం ఇస్తాడంట మాకు. ఇప్పుడు మేము కూడా 7 ఏళ్ళ కింద కొన్నాం. వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వచ్చి ఇప్పుడు 20 నెలల కింద రిజిస్ట్రేషన్ అయింది. మాకు పొలం మీదనే ఉన్నాం కానీ రౌడీలను పెట్టి మమ్మల్ని ఎట్లా కొట్టియాలని ఎప్పుడు ఫోన్లు
ఎవరెవరితోటే ఫోన్లు చేపిస్తాడు ఆయన. ఫోన్లు చేపించి మమ్మల్ని నిద్ర పట్టనీయకుండా మాకు ప్రాణాన్ని ఉంది సార్. మరి ఏం చేస్తారో కానీ మాకు ప్రాణాన్ని ఉంది. పొలం కొని మాకు తృప్తి లేదు. పొలం కొన్న ఇవాళ మేము బతాం తింటామన్న తృప్తే లేదు. పొలం మేము బతుకుదామని చేసినాం కానీ మమ్మల్ని ఇంత ఖరాబ్ చేస్తారని మేము అనుకోలేదు సార్. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఎంత పుణ్యం అవుతుందో మరి వాళ్ళు ఎంత అది చేస్తారో కానీ వాళ్ళు మాత్రం అట్లా చేస్తారు సార్. మమ్మల్ని మీరేంటి ఏం చెప్తారే? ఎందుకోసం వచ్చింది? ఏంటి అవి కాగితాలు ఏంటి? అవి మా ఊరికి దౌర్జన్యంగా ఒక ట్రాక్టర్ తొక్కిన మా ఆవిడ మీదకి. అయితే మేము ఇంతవరకు మాది పొలం దూరం ఉందని చెప్పి ఒక ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఆ ఊర్లో పెద్ద పటేలని ఉంటారు, వాళ్ళు పిలిచి పొలం అమ్ముతా రాజు అంటే మేము వచ్చి అక్కడ అమ్మేసి మెయిన్ రోడ్ మీద ఇలా ₹1 కోటి ఇస్తే ఇయ్యని పొలం అమ్మేసి ఇలా 50 లక్షలు కూడా పోని పొలం కాడికి వచ్చినాం. అంటే దగ్గర అవుతుంది, ఊరికి దూరం ఉందని చెప్పేసి దగ్గర అవుతుందని చెప్పేసి వచ్చి ఇది కొన్న తర్వాత 7 ఏళ్ళ కింద కొన్నాం. అయితే ఎన్ఆర్ఐ అక్కడ ఉండి ఇక్కడ రాలేకపోయారు. మొన్న 20 నెలల కింద రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ తమ్ముని దగ్గర కొన్నాము. అన్నదమ్ముల పంచాయతీ మధ్యలో ఉండి మా మీద రుద్దుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఈ పొలంలో అంటే 229 సర్వే ఆల్రెడీ మీకు మీ పేరు మీద పట్టా అయిపోయింది, ఆ కాగితాలు కూడా వచ్చినాయి. మరి అక్కడ ఉన్నటువంటి రైతు బంధు కూడా వస్తూ ఉంది. అధికారులు ఏమంటా ఉన్నారు? అక్కడ కలెక్టర్కి ఏమైనా ఫిర్యాదు చేయలేదు? ఇంతకుముందు కలెక్టర్కి ఫిర్యాదు కూడా చేసి వచ్చినాయి. ఇంకా అయితే ఆ పొలం తీసుకున్న తర్వాత ఇప్పుడు నిన్న మొన్న సిఐకి సిఐ వాళ్ళకు అండగా ఉండి మా పొలం మీద నుంచి మమ్మల్ని నిలగొట్టి వాళ్ళకు కంచె వాతిచ్చిండు. కంచె వాతిచ్చినాక మేము హైకోర్టుకి వెళ్ళి తెచ్చి ఆర్డర్ తెచ్చి ఆయన మీద ఆర్డర్ తెచ్చి పోలీసు వాళ్ళు రాకుండా అని ఆర్డర్ తెచ్చి అవన్నీ కంచె తీసేసి మేము సాగు చేసుకుంటుంటే ఇప్పుడు జొన్న చేను 2 ఎకరాలు జొన్న చేను వేస్తే జొన్న చేను చెడగొట్టడానికి మొన్న 10 మంది రౌడీలతోటి రాకేష్ గౌడ్ అనే అతను మా మీదకి పంపించిండు. వాళ్ళు కత్తులు కటాలు తీసుకొని వచ్చిర్రు. అయితే ఇక మా పొలం కబ్జా ఇళ్ళకెళ్ళి వెళ్ళి కబ్జా చేస్తుర్రు. వాళ్ళు మమ్మల్ని నిలగొట్టడానికి బెదిరిస్తుర్రు. సిఐ బెదిరిస్తుండు, అక్కడ రౌడీలతో బెదిరిస్తుర్రు. కాబట్టి మాకు న్యాయం జరగాలని ఇంత దూరం వచ్చినాం సార్. ఇచ్చినాం సార్, ఇచ్చినాం. అయితే సిఐ మేము 3 దఫాలుగా 3 పర్యాలుగా ఆయనకు కంప్లైంట్ ఇచ్చినా కానీ మా కంప్లైంట్లు పక్కన పెట్టి మా పొలంలోకి పోతే మమ్మల్ని మా మీదనే కేసులు చేస్తుండు సార్. కేసు మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తుండు. దేనికోసం వచ్చింది? మీకు ఆల్రెడీ గురుకుల నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రజాభవన్కి వచ్చుడు దేనికోసం వచ్చింది? అన్న గురుకుల నియామక పత్రాలు ఇచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలలు అయితే 4 నెలల నుంచి మేము ఖాళీ ఉన్నాం. పోనీ ఒక March 31 లోపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అంతా అయిపోయింది. ప్రైవేట్లో పని చేసినాం, అక్కడ అయిపోయింది. ఇప్పుడు ప్రైవేట్లో పని చేద్దామంటే ఏమంటున్నారు, మీకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు మా దగ్గర జాయిన్ అవుతారు అంటే మధ్యలో ఒకవేళ వస్తే మీరు వెళ్ళిపోతారు కదా అనే ఉద్దేశంలో మాకు అక్కడ కూడా జాబ్ లేదు. అంటే ఉద్యోగం వచ్చినా నిరుద్యోగులుగా మేము ఇప్పుడు మిగిలిపోయినాం. కాబట్టి ఇది మా ప్రత్యేకమైన సమస్య. దీన్ని వెంటనే పరిష్కరించాలా, మాకు వెంటనే పోస్టింగ్ ఆర్డర్ అనేది ఎక్కడైనా ఇప్పించాలా. మా వెబ్ ఆప్షన్లు పెడతారా, లేదంటే సీనియర్లకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ అవన్నీ వారం రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు కదన్న తలుచుకుంటే. రేవంత్ అన్న తలుచుకుంటే ఇవన్నీ కావా, చాలా తొందరలో అయిపోతాయి. మరి నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో మాకు తెలియట్లేదు. కాబట్టి యాక్చువల్గా ఆ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్తో సంబంధం లేకుండా మమ్మల్ని భర్తీ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ 2023లో ఇచ్చారు. కేసీఆర్ హఠావిడిన ఎగ్జామ్ పెట్టేసిండు, రిజల్ట్ ఇచ్చి ఇప్పుడు రేవంత్ వచ్చి రిజల్ట్ ఇచ్చిండు, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చిండు. మరి మేము జాయిన్ కావద్దే కదా జాబ్లా, ఇట్లనే ఉండాలా ఖాళీగా? ఇదొక సమస్య. రెండో వైపు మా పిల్లల్ని ఎక్కడ చదివించాలి? మరి ఇప్పుడు మాకు పోస్టింగ్ వస్తే తర్వాత 2-3 నెలల తర్వాత పోస్టింగ్ వస్తే ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయాలా, అక్కడ నుంచి ఇక్కడ రూమ్లు షిఫ్ట్ చేయాలా, అవన్నీ జరగాలి అంటే తొందరగా కావాలన్న. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, అది మా బాధ్యత. అట్లనే మా గురుకుల విద్యార్థులు కూడా నష్టపోతున్నారు కదా. మేము తొందరగా జాయిన్ అయితేనే కదా మేము సిలబస్ కంప్లీట్ చేసేది, మాకు వాళ్ళకు ర్యాంకులు తెప్పించేది. ఇవన్నీ జరగాలంటే మేము వెంటనే జాబ్లలో జాయిన్ కావాలా. మీ మీడియా ద్వారా రేవంత్ అని కోరుతున్నాము, వెంటనే మాకు పోస్టింగ్ ఆర్డర్ ఇప్పించండి అన్న. అధికారులు అడిగితే ఏం సమాధానం చెప్తాను? ఏమైనా స్పష్టమైనటువంటి సమాధానం చెప్తా ఉన్నారు? అధికారులను అడిగితే ఇప్పుడు మేము మార్నింగ్ పొద్దుగల సీఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, ఇంటి ముందు కలవడం జరిగింది. 2 విద్యార్థులను కలిశారు కానీ రేవంత్ అన్నను కలవలే. ఆయన పర్సనల్ సెక్రటరీ జైపాల్ రెడ్డి అన్నను కలవడం జరిగింది. ఆయన నోటి మాటగా 25 రోజుల్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పారు, అంతే. అందుకే మాకు అక్కడ నమ్మకం లేక మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి విన్నవించుకుందామని వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రిప్ ఆఫీస్ కూడా మేము సాయంత్రం వెళ్తాము, అక్కడ కూడా విన్నవించుకుంటాము. అప్పటికి మేము పట్టించుకోకపోతే వితిన్ ఒక 10 డేస్లో కానీ ఇంకో 10-15 రోజుల్లో కానీ పెద్ద ఎత్తున వస్తాము.
మళ్ళీ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. ఇక అది మన రేవంత్ రెడ్డి కనుకే తెలవాలన్న. అన్న చేతుల మీదకే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం కదా, మరి అన్నకు అన్నీ తెలుసు కదా, తెలిసి కూడా నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తున్నాం, మాకు తెలియదు. మా బాధ్యత మా బాధ ఒకటే, మమ్మల్ని తొందరగా వీలైనంత తొందరగా పోస్టింగ్ ఆర్డర్ ఇప్పించాలి. సేమ్ అంతే అన్న, ప్రాబ్లం ఏం లేదు. సో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి వేరు, పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి వేరు. సో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఆల్మోస్ట్ 4 నెలలు అయిపోయింది. ఎలక్షన్ కూడా అనేది ఒక సాక్ హౌస్ పెట్టిండు. తలుచుకుంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఈసీ ద్వారా పర్మిషన్ తీసుకొని పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాల్సింది. ఎందుకంటే జూన్ 12కు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి విద్యార్థులు నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం. సో వెంటనే ఏంటంటే సింపుల్ అండి, పొద్దున వెళ్ళాము, మాకు ఎలాంటి స్పష్టమైన హామీ కానీ రాలేదు. సో ఇప్పుడు మా ప్రజాపాలన దగ్గరకు వచ్చాము. ఇక్కడ అధికారులు కానీ మంత్రులు ఉంటే కలుస్తాము, లేకపోతే మళ్ళీ మేము ట్రెబ్ ఆఫీస్కి వెళ్తాము. అక్కడ కూడా మాకు ఎవరు హామీ ఇవ్వకపోతే ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తాము. పిఏ గారు చెప్పారు కదా 25 రోజుల్లో అవుతుందని. కనీసం వారం రోజుల్లో మాకు చిన్న ప్రెస్ నోట్, ఇలా ఇది ప్రెస్ నోట్ అంటే మనకు పోస్టింగ్ ఇవ్వాలంటే అది సింపుల్ విషయం కానీ మన ప్రాబ్లం. దాంట్లో మనం ఏం చేయాలంటే వెబ్ కౌన్సిలింగ్ నోటీస్ ఇవ్వాలి, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తున్నారు, వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఆ డేట్స్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు కదా. నువ్వు జూన్ 30 స్టార్ట్ చేస్తావు, స్టార్ట్ చేయి. ఈరోజు ఎల్లుండి డేట్ ఇచ్చేసాయి. ఈరోజు మేము డేట్ స్టార్ట్ చేస్తున్నాం, ఈరోజు వెరిఫికేషన్, ఈరోజు వెబ్ కౌన్సిలింగ్. అందరు సంతోషంగా ఉంటారు కదా. ఎలాంటి మాకు స్పష్టమైన హామీకి రావాలి, ఈరోజు కాకపోతే రేపానా అని. కనీసం మాకు వారం రోజుల్లో రాకపోతే కనుక మేము స్పష్టమైన మళ్ళీ ఒక కార్యాచరణ చేసి ముందుకు వెళ్తాము. అవసరమైతే ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకొని ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర రాకపోతే నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే అంత దూరం పోవాలనుకుంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన స్వతహా ఆయన చేతుల మీద ఇచ్చాడు కాబట్టి అంత అంగరంగ వైభవంగా ఎప్పుడు కూడా జరగలేదు. అంత పెద్ద ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా 9,000 మందిని పిలిచి 6,800 మందికి నియామక పత్రాలు ఆయన చేతుల మీద ఇచ్చాడు కాబట్టి ఆ సంతోషం ఆయనకు ఉంది. అది ఆయన మరవాలనుకుంటున్నాము, ఇస్తారనుకుంటున్నాము. ఇవ్వకపోతే కనుక మా కార్యాచరణ మేము మరో వారం 10 రోజుల్లో తెలియజేస్తాం. మీరు కూడా అదేనా? మీరు కూడా ఏంటిదన్నా, మీకు ఆల్రెడీ నియామక పత్రాలు ఇచ్చిండ్రు, మీరు పెద్ద ఎత్తున కూడా ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి సీఎం చేతుల మీదుగా కూడా మీకు పత్రాలు అందించడం జరిగింది. మీరు ఈరోజు భవన్కి రావడానికి కారణం ఏంటి? నా పేరు రాజమౌళి, నేను భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నాకు పీజీటీ అండ్ జేఎల్ సెలక్షన్లో వచ్చింది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాది. మనకు దాదాపుగా ఫిబ్రవరిలో పీజీటీ సెలక్షన్ జరిగింది, ఆర్డర్ కాపీ ఇచ్చారు. మార్చిలో జేఎల్ది ఇచ్చారు, డిఎల్ది ఇచ్చారు, టీజీటీది ఇచ్చారు. బట్ ఇప్పటికీ మనకు దీని మీద 60 రోజులని ఉంటుంది. 60 రోజులలో ఖచ్చితంగా జాయినింగ్ ఆర్డర్ ఉంటుంది అని దీంట్లో మెన్షన్ చేశారు క్లియర్గా. కానీ ఇప్పుడు 100 రోజుల పైన దాటింది. ఎందుకంటే మార్చి 15 జరిగింది, మార్చి 4th జరిగింది. ఇప్పటికీ దాదాపుగా 3-4 నెలలు కావస్తుంది. బట్ ఇప్పటికీ కూడా మాకు అసలు అది ప్రాసెస్ ఎక్కడున్నది అనేది అర్థం కాని పరిస్థితులలో ఉన్నది. అందుకనే దాదాపుగా మన స్టేట్లో ఉన్న అన్ని డిస్టిక్లలో నుండి ఉన్న అభ్యర్థులం అందరం దాదాపుగా 9,000 పైచీలకున్న టీజీటీ, పీజీటీ, లైబ్రరీయన్, జేఎల్, డిఎల్ అందరు అభ్యర్థులు ఈరోజు ఇక్కడ ప్రజా దర్బార్ కానివ్వండి, లేదా ఈవెన్ సీఎం క్యాంప్ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. సో మా కోరిక ఒకటేనండి, ఎంత వీలైతే అంత త్వరగా మాకు పోస్టులు ఇప్పించండి. ఎందుకంటే ఇదొక ఎలక్షన్స్ స్టంట్ లాగా మాకేదో అప్పటికి ఎలక్షన్స్ ముందు మీరు ఈ ఆర్డర్ కాపీలు ఇచ్చారా, నిజంగా మాకు పోస్టింగ్, నిజంగా మాకు మా జీవితాల్లో నిలబెట్టే ఈ పోస్టింగ్లు ఇస్తున్నారా మాకు తెలియని పరిస్థితులలో ఉంది. సో కాబట్టి మీరు మెన్షన్ చేసిన 60 రోజులు దాటింది, 100 రోజులు దాటింది. సో కాబట్టి త్వరగా మాకు పోస్టులు ఇప్పించండి. ఎందుకంటే మేము చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు మేము ఇంతకుముందు ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో పనిచేసే వాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని ఆ కాలేజీలలో నుండి తీసేశారు. 5,000కు 10,000కు అసలు 8 నెలలు ఉంటుందండి చెప్పుకోవడానికి. ప్రైవేటు స్కూళ్ళల్లో, కాలేజీలలో పేరుకే ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలలో మాకు ఒక 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు వాడికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు తీసేసే పరిస్థితులు ఉండేది. ఇది కాదు, కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనన్నా మా సమస్యలు తీరుతాయని మేము రేయనక పగలనక మేము 24 గంటలు ప్రిపేర్ అయ్యి పోస్టులు కొట్టుకున్న తర్వాత కూడా ఇప్పుడు మాకు కనీసం ఇప్పుడు ఆ జాబు లేదు, ఈ జాబు లేదు, ఆ 8 నెలల జాబు కూడా చేయలేని పరిస్థితి. వాళ్ళని మమ్మల్ని పక్కన పెట్టారు. మీరు మధ్యలో ఎప్పుడో వెళ్ళిపోతారు కాబట్టి మీతో అవసరం మాకు లేదు, మీ ప్లేస్లో ఇంకోళ్ళని తీసుకుంటున్నామని వాళ్ళు వేరే ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. మాకు కనీసం ఏదైనా పని చేద్దామని ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఇప్పుడు 500 ఒక కూలీలాగా ఉంటుంది, ఆ పని చేద్దామని పోయినా కానీ వాళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితి. నువ్వు చదువుకున్నావు, నీకు పారబడరాదు, నీకు పని చేయరాదు అంటున్నారు. మరి ఈ పరిస్థితులలో మరి మమ్మల్ని ఎట్లా బతకమంటున్నారు? ఓ పని చేయలేదు, మా ఫ్యామిలీ ఇప్పుడు నాతో పాటుగా నా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను ఎట్లా పోషించాలి? నాకు ప్రైవేటు టీచర్గా నేను చేయలేని పరిస్థితి, ఓ కూలి పని చేయలేని పరిస్థితి. వచ్చిన గవర్నమెంట్ జాబ్ కూడా దీంట్లో తీసుకోకపోతే మరి మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో సీఎం గారు ఆలోచిస్తారని అనుకుంటున్నాను. సాధ్యమైనంత తొందరగా
మీ మీ ట్రాన్స్ఫర్లు అంటున్నారు, లేదా ఇంకా 1:2 వాళ్ళు అంటున్నారు. ఎవరి సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారనేది అది మీ అభిష్టమే. కానీ మాకైతే ఆర్డర్ కాపీ ఇచ్చారు కాబట్టి సత్వరమే మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అడిగితే ఏమంటా ఉన్నారు, దీనికి సమాధానం ఏమని చెప్తా ఉన్నారు? ఎలక్షన్స్ అని అన్నారు. ఫస్ట్ ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయ్యేంత వరకు మేము ఎలక్షన్ కోడ్ అవ్వకముందు ఒక 2-3 టైమ్స్ వచ్చినాం, ట్రిప్ ఆఫీస్కి వెళ్ళాం. ట్రిప్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు మేమేం చేసేటట్టుగా ఉండదు, ఎవ్రీథింగ్ ఎలక్షన్ కోడ్ అయిపోయినాకనే అన్నారు. ఎలక్షన్ కోడ్ జూన్ 6వ తారీఖున అయిపోయింది. మరి జూన్ 6వ తారీఖు అయిపోతే ఇప్పటికీ కూడా దీని మీద మాకు ఎలాంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుండి. అక్కడికి వెళ్తే మా చేతులు, అప్పుడేమో ఎలక్షన్ కోడ్ అన్నారు, ఇప్పుడు వెళ్తేనేమో మా చేతులు ఏం లేదు, ఏదున్నా సీఎం గారి దగ్గరికే వెళ్ళాలి అని అంటున్నాడు. మరి సీఎం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం, వాళ్ళేమో మమ్మల్ని కలవనివ్వట్లేదు. కనీసం ఇక్కడైనా మాకు గోడు వెళ్ళబుచ్చుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. దరఖాస్తు ఇచ్చినాము. దరఖాస్తు ఇస్తే సరే చూస్తాం, మాట్లాడతాం అంటున్నారు. కానీ మరి అది ఏం చేస్తారనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ మీరు తొందరగా మా సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున గురుకుల అభ్యర్థులు అందరూ వచ్చి రోడ్డు మీద బైఠాయించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంకా మేము ఇది ఒక ఉద్యమంలాగా మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. గురుకుల నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఇలా ప్రజాభవన్కి ఎందుకు రావడం జరిగింది? మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారండి మే 4th రోజు. ఇప్పటికి ఇచ్చేసి 4 months అవుతుంది. ఇన్ని రోజులు పోస్టింగ్ ఇవ్వడానికి ఎలక్షన్స్ కూడా అడ్డుందనేసి మేము ఆగామండి. ఎలక్షన్ కూడా అయిపోయింది. సరే మాకు ఇంకా ఏమైనా పిలుస్తారా మమ్మల్ని, ఏం న్యూస్ లేకపోవడంతో సరే సార్ని కలుద్దాం అనేసి మేము ఇంత దూరం వచ్చామండి, ప్రజాభవన్కి వచ్చాము. అక్కడ సీఎం సార్ వాళ్ళ హోమ్కి కూడా వెళ్ళాము. వెళ్తే సార్ అక్కడ చెప్పారు కదా ఈ వారం 20 daysలో ప్రాసెస్ కానిస్తాము అని అంటున్నారు. కానీ మరి అది ఎంతవరకు అవుతుందో. మాకైతే పోస్టింగ్ ఇచ్చారు, పోస్టింగ్ ఇవ్వలేదు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటు ప్రైవేట్ స్కూల్లో చేయడానికి లేదు, వాళ్ళు మీకు జాబ్ వచ్చింది మీరు మధ్యలో వెళ్ళిపోతారని తీసుకోవట్లేదు. అటు పిల్లలకు స్కూల్లో జాయిన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జూన్ 1 కదా, జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెనింగ్. సో పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలో మాకు పోస్టింగ్ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం కదా, మాకు మళ్ళీ దగ్గర ఉండవు కదా, జోన్ వైజ్ కదా ఇవి. సో ఆ ఒక ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అందు గురించి సార్ని ఒకసారి కలిసి మాట్లాడదామని వచ్చామండి ఇంత దూరము. మాకు తొందరగా పోస్టింగ్ ఇప్పించాలని మేము సార్ని వేడుకుంటున్నామండి.